అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకి చెందిన స్థలం కబ్జాకి గురైంది. రఘురామకృష్ణరాజు సంతకం ఫోర్జరీతో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారు. మధురవాడలోని 333.33 గజాల స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారు. 1989లో స్థలాన్ని రఘురామకృష్ణరాజు కొనుగోలు చేశారు. భూ కబ్జాపై పీఎం పాలెం పోలీసులకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే 1989 నుంచి ఈ స్థలం ముగ్గురి చేతులు మారినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు పోలీసులు. రఘురామ నుంచి ఫిర్యాదు రావడంతో దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 1989లో 7 నెలల్లో మన ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ సార్ రఘురామకృష్ణరాజు సారు మారుతినగర్ లేఅవుట్లో ఒక సైట్ ఒకటి కొనడం జరిగిందండి. అదే సంవత్సరం 12వ నెలలో ఇంకొక డాక్యుమెంట్ ఆ సైటే వేరే వాళ్ళకి సార్ ప్లేస్లో ఎవరు ఇంపర్సనేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ 91లో దొంతులూరు సత్యనారాయణమ్మ అనే ఒక డాక్యుమెంట్ అయింది. ఆ తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని మళ్ళీ 2001లో ఇంకొక డాక్యుమెంట్ అయింది. ఈ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్ సైట్ క్లీన్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పక్క సైట్ వాళ్ళు సార్కి చెప్తే ఈ సైట్ మాది కదా అని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము 20వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం.